ప్రియ దేవుని సంఘమ, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఆదివారపు శుభాలను తెలియజేస్తా ఉన్నాను. మరి క్రింద ఉన్నటువంటి వాళ్ళు మరి పైకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మరి త్వరగా వచ్చేసేయండి. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలోనికి మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మీ అందరూ క్షేమంగా ఉన్నారని, దేవుని కాపుదలలో మరి భద్రంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. క్షేమంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము హలో 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 ఓకే. మీకు ఆ వెనక అది వినపడుతుందా? ఆ బాక్సులు వినపడుతున్నాయా? అవి ఆ వరండాలో ఉన్నవాళ్ళు వినపడుతుందా? ఇటువైపు ఉన్న బ్యాచ్ లేకండి ఒకసారి చూద్దాం ఎట్టున్నారని. లేకపోగలిగే పరిస్థితిలో ఉన్నారా, ఏమన్నా నీరసంగా ఉన్నారా? ఉంటే ప్రార్థన చేద్దామని లేకమంటున్నా. మీ బుక్స్ పట్టుకుని లేకండి, మీ సామాగ్రి పట్టుకుని చక్కగా లెగిసి అలా ముందుకు నడవండి అమ్మా. 2 అడుగులు వేయండి. పెళ్లి కూతురులు వేయండి. పెళ్లి కూతురులో అడుగులో అడుగు వేసుకుంటా రండి. ఇప్పుడు ఆ వరండాలో ఉన్నవాళ్ళు, కింద కూర్చోగలిగిన వాళ్ళు, మరి పెద్దవాళ్ళు వృద్ధులైతే బెంచ్లోనూ కూర్చోండి, పర్లేదు. కింద కూర్చునగలిగిన వాళ్ళు, యవనస్తులు, పిల్లలు లోపలికి వచ్చేయండి. లోపలికి వినపడుతుందా అని అడిగాను నేను, అందుకని అక్కడ త్వరగా వీళ్ళు ఈ బ్యాచ్ మీరు కూడా లేవండి. ఇదొక సంఘం. నేను మరలా లేపి కూర్చోబెట్టే కంటే మొదటే మీరు వచ్చి ముందుకు కూర్చుంటే ఏ గొడవ ఉండదు. వెనకున్న వాళ్ళు, వరండాలో ఉన్నవాళ్ళు లేచి రండి అని చెప్పాను. బెంచీల్లో ఖాళీ ఉంది, ముందు బెంచీల్లో కూడా ఖాళీ ఉంది. చర్చిలో ఖాళీ ఉంది, ముందు బెంచ్లో ఖాళీ ఉంది. రండి, బోల్డ్ ఖాళీ ఉంది మీ కొరకు. దేవుడు పెద్ద స్థలాన్ని ఇచ్చాడు. రండి. ఫ్యాన్లు చూసుకొని కూర్చోండి. ఫ్యాన్లు ఉన్న దగ్గర కూర్చోండి. ఎండ కదా, గాలి ఎక్కువ రావాలి మీకు. మీకు గాలి వస్తుందా? ఇరుక్కుని కూర్చుంటే గాలి రాదు. ఇరుక్కుని కూర్చోవద్దు. చాలా విశాలంగా ఉంది కాబట్టి చక్కగా విశాలంగానే కూర్చోండి. ఆ వెనక బెంచీలు ఇరుక్కున్నారు, స్త్రీలు వెనక బెంచీలో ఇరుక్కున్నారు. రండి, అదిగో ముందు బెంచ్లో ఖాళీ ఉందమ్మా, రండి. ఫ్రీగా కూర్చోండి, విశాలంగా చక్కగా కూర్చుని నిద్ర వస్తే నిద్రపోండి.
ఆ? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? నిజమేనా? నమ్మొచ్చా? చప్పట్లు కొడుతూ ప్రభు నాన్న మహిమపడతాం. అయితే మీ చప్పట్ల ధ్వని మీరు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు అని అనిపించింది. కనుక మనం దేవుని మాటలు కొంతసేపు మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని వినే ముందు మీ యొక్క గమనాన్ని దేవుని వైపు ఉంచాల. మీ యొక్క ఏకాగ్రత ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం కొంచెంసేపు మర్చిపోండి. మీ ఊరిలో ఏం జరుగుతుందనే విషయం కొంచెంసేపు మర్చిపోండి. ఉద్యోగాలు చేసేవాళ్ళైతే మీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మర్చిపోండి. ఈ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అయితే రేపు హోంవర్క్ ఏం చేయాలనే సంగతి అన్నీ మర్చిపోయి మొత్తం మీ యొక్క ఏకాగ్రతను దేవునికి ఇచ్చేసేయండి. మీ సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఇప్పుడు ఆలస్యంగా వచ్చినటువంటి వాళ్ళు నిజాయితీగా చెయ్యెత్తండి. ఆలస్యంగా వచ్చినటువంటి వాళ్ళు నిజాయితీగా చేతులెత్తండి. చేతులే ఎత్తమన్నా, లేచి నుంచోమని చెప్పలా నేను. లేచి నుంచోబెడతా ఎత్తపోతే. ఎంతమంది చేతులు కొన్నే లెగుస్తున్నాయి? నేను అన్నీ చూస్తూ ఉంటాను. ఎవరెవరు వస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు, తుడిచేవాళ్ళు ఎంతమంది, వంట ఉండేవాళ్ళు ఎంతమంది, అన్నీ గమనిస్తూనే ఉంటాను నేను. త్వరగా వచ్చి పాటలు పాడిన వాళ్ళు ఎంతమంది? చెయ్యి ఎత్తండి. దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే కప్పుకుంటే మీకే నష్టం. తెలుసండి, దేవుని సన్నిధికి ఆలస్యంగా రాకూడదు. మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మీలో కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పని పాటలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలీనాలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యవరంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాల పనులు చేసేవాడు ఉన్నాడు. మీరు ఆలస్యంగా వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఏమంటారు? ఆలస్యంగా వెళ్తే ఏమంటారు వాళ్ళు? ఏమనరా? ఏమని అంటారు కాబట్టి భయపడిపోయి వెళ్ళిపోతారా? అమ్మో ఆలస్యంగా వెళ్తే తిడతారు అని చెప్పి భయపడి వెళ్ళిపోతారు, సమయానికి వెళ్ళిపోతారు. లేకపోతే జీతం ఎవరో, లేకపోతే ఉద్యోగం తీసేస్తారు, ఏదో ఉంటుంది. మరి దేవునికి మీరు ఎందుకు భయపడలేరు? దేవుడు అంటే అంత లోకు ఎందుకు మీకు? దేవుడికి మీరు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఆదివారం. ముఖ్యంగా ఏ రోజు చెప్పాలా? మిగతా రోజులు మీరు వస్తున్నారో లేదో, కొంతమంది వస్తారు ప్రతిరోజు జరిగేటువంటి ఆరాధనకు సాయంకాలం. కొంతమందే వస్తారు, కొంతమంది రారు. మరి ఆదివారం అనేసరికి మీరు ఎక్కడున్నా సరే దేవుని సన్నిధికి చేరుకోవాలి, సమయానికి చేరుకోవాలి. బుద్ధి లేని కన్యకలు, ఈ ఉపమానం ఎంతమంది విన్నారు? ఎంతమందికి తెలుసు? ఏంటి సగం మంది ఎత్తున్నారు? ఎప్పుడు వినలేదా ఆ వాక్యాన్ని? బుద్ధి లేని కన్యకులని వినలేదా? మీలో బుద్ధి ఉన్న వాళ్ళు ఎంతమంది, బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? చెప్పండి. మనం బుద్ధి వచ్చిన వాళ్ళని చెప్పుకుంటే కాదు, క్రియలలో ఉండాలి. అది ఆ బుద్ధి ఎంత ఉంది, ఆ జ్ఞానం ఎంత ఉంది, దేవుడంటే భయం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది అనేది క్రియలలో. విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు. నిన్ను దేవుడు చచ్చిపోయినోడి కింద లెక్కేస్తాడు. ఇప్పుడు ఆలస్యంగా
మీ ఆయన బయటికి వెళ్ళాడు అనుకో, నీ భర్త బయటికి వెళ్ళాడు, ఆలస్యంగా ఇంటికి వస్తే భార్యలు ఊరుకుంటారా? ఊరుకుంటారా భార్యలు? అట్లాగే భార్య ఆలస్యంగా వచ్చిందనుకో ఇంటికి, భర్త ఊరుకుంటాడా? చెప్పండి, చెప్పండి. ఊహా ఊహువా? ఊహు అంటారా ఊహు అంటారా? చెప్పండి, ఏమనరా? బాగా ప్రేమ అనుకుంటాం మీరంటే. పిల్లలు ఆలస్యంగా ఇంటికి వచ్చారనుకో, తల్లిదండ్రులు ఏమని అంటారా? ఏం పర్లేదు అమ్మా, పర్లేదు, తిరిగిరా, ఇంకొంచెం 12 గంటల దాకా తిరిగేసిరాయ్యా, పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు అని పంపిస్తావా మళ్ళీ? సిగ్గు, ఎగ్గు, శరము, ఏమైనా కొంచెమైనా ఉందారా నీకు? ఈ టైంకి వస్తావా అని వాడిని తిట్టరాని తిట్లని తిట్టి, ఈ పూట నీకు అన్నం కట్, ఈ పూట నీకు అన్నం కట్, పస్తులతో పడుకో అని వాడికి వేయాల్సిన దండన వేసి వాడిని కొంచెం కష్టపెడతారు. కారణం ఏంటి? వాడు నేర్చుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి విషయం. భార్య లేటుగా వచ్చిందనుకో, భర్త ఏమంటాడు? పోన్లే అమ్మ, లేటుగా వచ్చావు, నా అన్నం నేనే వండుకున్నానులే, నా కూర నేనే వండుకున్నాను, తిన్నావా తినలేదా, ఉండైనా వండి పెడతాను అంటాడా? లాగి గోబ మీద పిడేళ్ళని కొడతాడు. ఎక్కడ తిరిగి వస్తున్నావు? గుణవలేనటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ అయితే సమయానికి వచ్చేద్ది ఇంటికి. గుణం లేని స్త్రీ ఏం చేద్ది? దాని ఇష్టం, ఎటు పడితే అటు తిరిగేస్తూ ఉంటుంది. అదే భర్త లేటుగా వచ్చాడనుకో, భార్య ఏమంటుంది? ఫోన్లే నాయన, లేటుగానే వచ్చావు, మొత్తానికి వచ్చావులే, అన్నం తింటావా, కాళ్ళు కడుక్కుంటావా, టవలిమ్మంటావా, స్నానం చేస్తావా, నీళ్ళు పెట్టనా, ఇవన్నీ అడుగుతారా? అడుగుతారా? ఎరా పనికి మాలినోడా, నేను ఒక్కడనే పిల్లల్ని నేర్చుకుని ఇంట్లో నానా ఇబ్బందులు పడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగేసి బలాదూరిగా తాగినంత తాగి, ఆ రోడ్ల మీద బండ్ల మీద తిన్నంత తిని మెల్లగా 12 గంటలకు 1 గంటకి ఇంటికి వస్తావా అని చెప్పి చీపురు కట్ట తిరగేద్ది. అది మీ ఇల్లు. మీ ఇంట్లోనే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే మరి దేవుని సన్నిధి అంటే ఎందుకంత లోకువా? దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చినా ఆయన గద్దెస్తాడు, తిడతాడు, అడుగుతాడు. మీరు అనుకుంటున్నారేమో ఏం అడగట్లేదు. ఇప్పుడు దాకా నేను చేసే పని ఏంటి? ఇంతసేపు నేను చెప్పిందంతా ఏంటి? ఏంటది? 9 గంటలకి 9:30కి ఇక్కడ పాటలు స్టార్ట్ చెయ్యాల. ఇష్టం వచ్చిన సమయంలో వస్తున్నారు. అసలు మీకున్నంత స్వేచ్ఛ, మీకున్నంత స్వేచ్ఛ ఎవరూ అనుభవించట్లా ఈ భారతదేశంలో. పైగా మాకు స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, సమానత్వం లేదు అంటూ ఉంటారు. మీరు దేవునికి సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సమాజంలో దేవుడు మీకు మంచి ప్రాధాన్యత ఇప్పిస్తాడు. మనకు లేనిది కావాలనుకోవటం చాలా అవివేకం, బుద్ధి తక్కువ పని. ఏమండి? ఆలస్యంగా రావటం అనేది అది బ్యాడ్ హ్యాబిట్. గుండెపోటు వచ్చిందనుకో, మీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, ఆలస్యంగా వెళ్తావా, హాస్పిటల్కి పరిగెడతావా? లేక కొద్దిగా ఆగి వెళ్ళొచ్చుగా, ఏమైందో? రక్త ప్రసరణ ఆగిపోయినందువలన హార్ట్ అటాక్ వచ్చింది. అట్లాగే
మీలోకి ఆత్మ ప్రసరణ ఆగిపోయింది. కాబట్టి త్వరగా రావాలి, లేకపోతే చస్తారు. లేకపోతే ఏమవుతారు? చచ్చిపోతారు, ఆత్మీయంగా చచ్చిపోతారు. మీరు చచ్చిపోయి ఉండాలని కాదు దేవుడు కోరుకునేది, మీరు బ్రతికుండాలి. మీరు ఎట్లా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బతికుండారా చచ్చిపోతారా? ఏదో ఉషిష్ అంటున్నారు, మరి ఏంటో మరి చెప్పండి. ఎలా ఉంటారు? బ్రతికుంటారా చనిపోయి ఉంటారా? బ్రతికుంటం ఇష్టం లేదు, చచ్చిపోవటం ఇష్టం లేదు. ఏదో ఒకటిలేండి, మా బతుకు మనం బతకనివ్వండి. ఎందుకు వచ్చింది ఎప్పుడు ఇవన్నీ? ఏదో కొంచెంసేపు వాక్యమే వినేసి, ఏదో దేవుడిచ్చిన కొద్ది కానుకేసి, మా బాధలు ఏదో కొంచెంసేపు చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎందుకు మాకు? అంతేనా? దేవుడు బ్రతికుండాలనే కోరుకుంటున్నాడు. మీరు చచ్చిపోయి ఉంటారంటే చేసేదేమి లేదు. చదవబడిన వాక్య భాగాలలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుని మందిరము గూర్చినటువంటి సంభాషణ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనెను. లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనం, ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ప్రార్థన. పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, సర్వజ్ఞానివి, త్రియేక దేవుడవు, మా రక్షణకు కారణభూతుడవు, సృష్టికర్తవు. ప్రభు, నేటి దినాన సంఘమంతా మీ పాదాల చెంత చేరి ఉంది. మరి మందిరము, దాని యొక్క ప్రాధాన్యత వారికి తెలియచేయండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి విశ్వాసులు యాత్ర ఎలా చేయాలో వారికి నేర్పించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా నా మందిరం. ఎవరి మందిరం అండి అది? చెప్పాల. ఆయన ఏమంటున్నాడంటే, నేను I am that I am Yahweh's Adonai. నేను అల్ఫయు ఒమేగయు నై ఉన్నాను. నేను ఆదియు అంతమునై ఉన్నాను. నేను జీవమును పునరుద్ధానమునై ఉన్నాను. నేను మార్గము, సత్యము, జీవమును అయి ఉన్నాను. నేను అంటే ఈ మందిరము ఎవరిది అని చెప్తున్నాడు ఆయన? నాది. ఎవరిదండి? నా మందిరము అంటున్నాడు. మందిరాలు ఎవరయ్యి? మీయా, దేవునివా? చాలామంది చెప్పే విషయం ఏంటంటే, మాదిది ఇదంతా నాదే అంటూ ఉంటారు. మనకెక్కడది మందిరం? మనకు మందిరాలు లేవు. మందిరాలు అన్నీ ఎవరయ్యా అంటే, ఎవరి? దేవునివి. అందులో మనమెవరము? అందులో మనము విశ్వాసులము.
అందరూ విశ్వాసులు దేవుని మందిరంలో ఉండటానికి అర్హత ఉందా అంటే అందరికీ లేదు, కొందరికే ఉంది. అయితే దేవుడు దయదలిచి అందరికీ సమాన స్థానాన్ని ఇచ్చాడు. సమాన స్థానాన్ని ఇచ్చిన చాలామంది ఆ స్థానాన్ని గుర్తించలేక, విశ్వాసాన్ని కనబరచలేక, భయభక్తులను చూపించలేక, ప్రేమను, క్షమాపణను, దయను మర్చిపోయినటువంటి వారై మందిరాన్ని కూడా అవమానపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. మందిరాన్ని కూడా దొంగల గుహగా మార్చేటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి మందిరం అది? ఆయన చెప్తుంది ఇది నా మందిరము అంటే ఉన్నాడు. అయితే దేనికిది? ఈ మందిరము దేని కొరకు అని ఆలోచిస్తే వెంటనే ఆయన చెప్పినటువంటి మరొక జవాబు ప్రార్థన కొరకు. దేని కొరకు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. నాకు వినపడేదాకా చెప్తానే పెడతా. నేను ఫుల్గా అన్నం కూడా తినేసి వచ్చా, నాకు ఆకలి కూడా ఇదే కాదు. తర్వాత మీ ఇష్టం. చెప్పండి, మందిరంలో ఏం చేస్తారంట? ఇప్పుడిప్పుడు కొద్దిగా అన్నం అనగానే ఇప్పుడిప్పుడు కొద్దిగా గొంతులు పెగులుతున్నాయి. చెప్పండి, కొంచెం పెరిగింది. చెప్పండి. రెడీ? 1 2 ఓకే, 1 2 3 చెప్పనా? పరుగు పందాలు వేసే దగ్గర 1 2 3 చెప్తారు, అట్లా చెప్తే పోతే. రెడీ? 1 2 3 అనలా ఇంకా నేను. చెప్పండి. నేను 3 అనలా ఇంకా. అరే మీకు పాయింట్ అర్థం కావట్లా మీకు. దేవుని మందిరాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే చెప్పండి, 1 2 3. అది మీరు 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 ఎంత మొండిగా ఉంటే నేను అంత మొండిగా ఉంటా. చెప్పించే తీరుతాను నేను. దేవుడు కూడా మీతో చెప్పించే తీరుతాడు. అర్థమవుతుందా? నాకు సిగ్గు, నాకు భయము. నీ సిగ్గు, నీ భయం అంతా పోగొట్టిన తర్వాత ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాల్సిందే. నేను మాట్లాడను, నేను మౌనంగా ఉంటానంటే కుదరదు. మోగదెయ్యాలు కూడా మాట్లాడతాయి ఆయనతో. మోగదెయ్యాలకు కూడా మాటలు వచ్చేది అంట ఆయన పలకరిస్తే. గాడిదలు కూడా మాట్లాడేస్తాయి అంట. ఏమండి? గాడిదలు కూడా మాట్లాడేస్తాయి. మనమెంత కాబట్టి మాట్లాడాలి. దేవుని మందిరము ప్రార్థనా మందిరం. మందిరాలు చాలా ఉన్నాయి. మహల్స్ అన్నారు. మహల్స్, రాజమందిరాలు చాలా ఉన్నాయి. అవి వారికి నివాస స్థలాలు, విలాసమైనటువంటి ఇళ్ళు. మందిరము ఇది ఇల్లు కది, ఇది దేవాలయము అంటారు చాలామంది. అలాంటి మందిరాలు చాలా ఉన్నాయి. కానీ దేవుని మందిరము వేరే. చాలామందికి వాళ్ళ ఇల్లే వాళ్ళకి, అమ్మో దేవుడిచ్చిన మాకు ఇది ఇల్లు. మందిరము దేనికోసం ఉందంటే ప్రార్థన కొరకు ఉంది. ఇల్లు ఎందుకుంది? మీరు కట్టుకున్న ఇల్లు చక్కగా నిద్రపోవడానికి,
పని పాటలు చేసుకుని అలసిపోయి ఇంటికి వస్తే విశ్రాంతి తీసుకోవడానికి, పెళ్ళైన వాళ్ళైతే పిల్లలను కంటానికి, భార్యాభర్తలైతే ఫైటింగ్లో కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, అత్తకోడలకు కూడా గొడవలు పట్టడానికి, అన్నదమ్ములకి గొడవలు పట్టడానికి, అలసిపోయి 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 నిద్రపోవడానికి ఉంటుంది మీ ఇల్లు. దాన్ని స్టైల్గా ఏమంటారంటే సంసారం అంటారు. ఏమంటారు? సారము లేనటువంటి సంబంధాలు కలిగినటువంటి వాడు. కానీ దేవుని ఇల్లు ఉన్నదెందుకు? దేవుని మందిరము ఉన్నదెందుకు? ప్రార్థన చేయడానికి. ఇల్లేమో నిద్రపోవడానికి, దేవుని మందిరమేమో ప్రార్థన చేయడానికి. ఎలా ప్రార్థన చేయాలి? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి, మీ విన్నపములు, విజ్ఞాపనలు ఆయనకి తెలియజేయడానికి, మీ యొక్క కృతజ్ఞతలు ఆయనకి తెలియజేయడానికి, మీ యొక్క ప్రథమ ఫలాలు ఆయనకి ఇవ్వడానికి, మీ యొక్క కానుకలు, మొక్కుబడులు ఆయనకి ఇవ్వడానికి. ఇవన్నీ ఎట్లా చేయాలంటే మెలకువగా ఉండి చేయాలి. నిద్రపోత చేయకూడదు. ఇవన్నీ వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, ఆయనను మహింపరచడానికి. దేవుని మందిరము మెలకువగా ఉండటానికి. అర్థమైందా? మీ ఇల్లు నిద్రపోవడానికి. ఇల్లు ఇచ్చింది అందుకే నిద్రపోవడానికి. నిద్రపోండి, నిద్రపోండి, నిద్రపోండి. తినుము, తాగుము, సుఖించుము. నిద్రపోండి, నిద్రపోండి, నిద్రపోండి. ఏదో ఒక రోజు దేవుడు రాబోతున్నాడు. నిద్రపోతానే ఉండండి. నిద్రపోతానే ఉంటారా? దేవుని సన్నిధికి వస్తారా? దేవుని సన్నిధికి వస్తాం. ఎప్పుడు వస్తారు? 7వ రోజు అయితే వస్తామయ్యా. ఓహో, ఆదివారం వస్తారనమాట. దాన్ని విశ్రాంతి దినముగా ప్రకటిద్దామండి. ఆదివారము విశ్వాసులు చేయవలసిన పని ఏంటి? పెందలకడనే లేచి గబగబా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలా? దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో ఏమేమి చెయ్యాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మీ ఇల్లు ఉన్నది దేనికయ్యా అంటే పాట్లు పడటానికి. దేనికి? పాట్లు, స్ట్రగుల్స్. మీ ఇల్లు ఉంది దేనికండి? పాట్లు పడడానికి. దేవుని సన్నిధి ఉంది ఎందుకంట? పాటలు పాడటానికి. దేవుని సన్నిధిలో పాటలు పాడటం అలవాటు ఉంటే ఇంట్లో పాట్లు ఉండవు. అర్థమైంది నా మాట? ఎంతమందికి అర్థమైంది? రండి పాటలు పాడండి, తొందర రండి చెప్పేది ఎందుకంటే ఇంట్లో అమ్మ, అయ్య, కుయ్యో, మర్రో ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. ఇంట్లో పాడే పాటలు శరీర సంబంధమైనటువంటి పాటలు.
కదా. ఇంట్లో దేవుని పాటలు పాడితే మంచిదే. ఇంట్లో కూడా దేవుని పాటలు పాడుతూ ఉన్నారంటే చాలా సంతోషం, మీరు మంచి విశ్వాసులు అని అర్థం. కానీ ఇంట్లో మీరు పాడే పాటలు చాలామంది ఏంటి అంటే సినిమా పాటలు. ఏమండి, ఏం పాటలు పాడతారు? రింగ్ టోన్లు పెట్టుకుంటారు కదా, రింగ్ టోన్లు పెట్టుకుంటారు యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు అందరూ రింగ్ టోన్లు పెట్టుకుంటారు, అయ్యే పెట్టుకుంటారు సినిమా పాటలు. ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు సినిమా పాటలు వింటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో చేయవలసిన పని ఒకటి చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ విశ్వాసులందరికీ. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి దేవుని సన్నిధిలో, శరీర సంబంధమైన పాటలు కాదు. శరీర సంబంధమైనటువంటి పాటలంటే ఇక ఆ పాటలు ఇక మామూలుగా ఉండవు. ఇక డిచ్ 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 డీజే. బెత్లెహేములో సందడి అనగానే దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు, డీజే అవుద్దకి. జింగిచ్కిడి జింగిచ్కిడి జింగ్ అంటే కానీ ఊపిరాదీడికి అంత ఉద్రేకంగా పాడితే కానీ అమ్మయ్య ఈరోజు భలే జరిగింది చర్చి, బాగా జరిగింది, మామూలుగా జరగల చర్చి. ఏమండి, దేవుని సన్నిధిలో కూడా అట్లాంటి ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాటలు పాడుతూ దానికి చిందులేస్తూ అల్లరిని సృష్టించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, దేవుడు చెప్తున్న విషయం, మీరు అలాంటి పాటలు కాదు, మీరు ఆత్మ సంబంధమైన, అంటే మీ ఆత్మ ఆ పాట వలన గద్దించబడాలి, ఆ పాట వలన మీ ఆత్మ బుద్ధి తెచ్చుకోవాలి, ఆ పాట వలన నీకు మనశ్శాంతి రావాలి, ఆ పాట వలన నీకు ఓదార్పు రావాలి, ఆ పాట వలన నీ విశ్వాసం ఇంకా పెరగాలి, ఆ పాట వలన నువ్వు హెచ్చరించబడాలి, ఆ పాట వలన నీవు ఇంకా మారు మనస్సులోకి ప్రవేశిస్తావు. పాటకున్నటువంటి శక్తి అది. పాట పాడితే దురాత్మలు సైతం పారిపోవాలి. పాట పాడితే చాలామంది పాటలు పాడతాను, భలే పాడుతున్నాను నేను, మామూలుగా పాటలేదు తెలుసా. నేను ఒకవేళ సినిమాల్లో పాడుంటే జానకి గారు, సుశీల గారు నా ముందు ఎందుకు పని చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కడ పాడాల్సి వస్తుంది అంటారు చాలామంది. నా గొంతు కోయిల కంటే మధురంగా ఉంటుంది. నాకు సంగీత జ్ఞానం చాలా ఉంది, నేను బాగా పాడతాను అని చాలామంది సంకలు గుద్దుకుంటూ ఉంటారు. కానీ నువ్వు పాడేది ఆత్మతోనా శరీరముతోనా అనేది నిన్ను నువ్వు చూపించుకోవడానికి పాడుతున్నావా, లేకపోతే నీ పాటలో దేవుడు కనపడుతున్నాడు అనే విషయం ఎవరికి తెలుసు? ఆత్మకు తెలుసు. కానీ అటువంటి గర్విష్ఠుడు ఎవరు? నేను భలే పాడుతాననేవాడెవడు? లూసిఫర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, నీకంటే పెద్దోడు, సంగీతానికి అధికారి వాడు కూడా అంతే అనుకుంటాడు, నేను బాగా పాడతాను అనుకుంటాడు. కానీ అది ఆత్మ సంబంధమైనటువంటి పాట, శరీరానికి సంబంధించిన పాట అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆత్మ సంబంధమైన పాటలు ఒకళ్ళనొకళ్ళు ఇంకా విశ్వాసములో బలపడటానికి, సంఘానికి హెచ్చరికలు తెలియజేసే పాటలు, దేవుని గురించినటువంటి పాటలు, ఆయనకు మహిమ తెచ్చేటువంటి పాటలు. వచ్చి పాటలు పాడండి అమ్మ పెందలకాడ 9 గంటలకు 9:30కి రండి అంటే 10 గంటలకి దిగబడతారండి. ఎన్ని గంటలకి? 10 గంటలకు దిగబడి అటెళ్ళి ఇటెళ్ళి ఇప్పటికో వస్తాయి, 10:30 అవుద్ది. యవనస్తులు
మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి గమనిస్తూ ఉండండి. ఈశ్వర్ ఒకసారి బయటికి వెళ్ళు, ఏదో పార్సిల్ వచ్చిందంట, తీసుకెళ్ళి. యవనస్తులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై దేవుని కొరకు పని చేయటానికి కనీసం ఆదివారమైన మీరు మిగతా రోజులు రారులే. 7 సంవత్సరాలు అయింది నేను వచ్చి చూస్తానే ఉన్నా. 7 సంవత్సరాలు వారానికి ఒక పాట నేర్చుకుని ఈ పాటికి బోల్డ్ పాటలు, అసలు సంగీతంలో దిట్ట అయిపోయేవాళ్ళు. ఈ పాటికి మీరు మనకెక్కడ ఉంగితే వంగో. మీకు దేవుడైనా లోకువే, ఇక్కడ నేర్పించేవాడైనా లోకువే. మీకు ఆరండి, మీ ఇష్టమే. కానీ దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన పాటలు ఎలా పాడాలంటే మధురముగా, ఇంపుగా అన్నాడు. దేవునికి ఆత్మకు పాటలంటే చాలా ఇష్టం. దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూనే ఉన్నారు, యుగ యుగములు కొనియాడుతూనే ఉన్నారు. దేవుని మందిరంలో చేయవలసిన పని ఏంటంటే పాటలతో ప్రభువు నామాన్ని మహిమపరచుట. రెండవ విషయం చూస్తే దేవుని మందిరంలో ఏం చేయాలంట? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చెప్పినాయన. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరొక విషయం ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన సంగీతం. ఏ సంగీతం అండి? ఆత్మ సంబంధమైనటువంటి సంగీతానికి దురాత్మలు పారిపోతాయి. దావీదు మహారాజు గారు సంగీతం వాయిస్తే సౌలు గారికి పట్టినటువంటి దురాత్మలన్నీ పోయాయి. దేవుని సన్నిధిలో ఉజ్జీవంతో కూడినటువంటి సంగీతాన్ని వినిపించాలి. ఉద్రేకానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం లేదు. శరీర సంబంధమైనటువంటి సంగీతం పర్వతం క్రింద జరుగుతూ ఉంది. ఇచ్చారా? ఇశ్రాయేలీయులు కొండ క్రింద కూర్చుని వాళ్ళు దూడను తయారు చేసుకుని, వాళ్ళకున్నటువంటి ఆభరణాలన్నింటిలో బంగారంతో ఒక దూడను తయారు చేసుకుని దానిని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడ కూడా సంగీతమే. అయితే మోషే గారు పర్వతం పైన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు తీసుకొని కిందకి రావాలి. వచ్చే సమయంలో వినపడుతుంది, అల్లరి వినపడతా ఉంది. ఏంటా అల్లరి? నీ ప్రజలే ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారు. ఏంటా అల్లరి? దయ్యములను ఆరాధించేటువంటి వారు. సంగీతాన్ని వాళ్ళకెందుకు వాడుతున్నారు? వాడుతున్నారు ఇక అంతే. చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భయంకరమైనటువంటి అల్లరికి చోటు ఇస్తూ ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి సంగీతం కాదంట కావలసింది, ఆత్మ సంబంధమైనటువంటి సంగీతం. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన సంగీతం. సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేవుని లేఖన భాగాలు ఎరికో గోడలు కూలిపోయాయంట. ఎట్లా? పాటలు పాడగా, సంగీతము వాయిద్యాలు వాయించగా, బోరధ్వని వినబడుతూ ఉండగా, దేవుని రాకడ కూడా బోరధ్వనులతో కూడినది, సంగీతముతో కూడినది. దేవుని సైన్యం పాటలు పాడుకుంటా
ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు శరూపులు, కెరూపులు, దేవదూతలు రాబోతా ఉన్నారు. దానికి గురితే మంటల ఆదివారము రోజు యేసు క్రీస్తు వారు గాడిద మీద ప్రయాణిస్తూ ఉండగా ప్రజలందరూ పాటలు పాడారంట. ఏం పాటలు? హోసన్నా హోసన్నా అని పాడారు. దేవుని సన్నిధిలో, మందిరములో చెయ్యవలసిన పనులు చేయట్లా. అది దేవుని సన్నిధికి దక్కవలసిన గౌరవము దక్కట్లేదు. అది ఎవరి వలన అంటే మాట విననటువంటి ప్రజలు. మరొక విషయం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మ సంబంధమైనటువంటి బలులు. శరీర సంబంధమైన బలులు ఇచ్చారు యూదులు. పాపము చేసి పక్షులను, గొవ్వలను, జంతువులను బలులిస్తూ ఉన్నారు. అది శరీర సంబంధమైనటువంటి బలులు. రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంది. అయితే దీని వలన నువ్వు చేసిన పాపాలకి వేరే జీవులను బలించడం వలన పాపాలు పోతున్నాయా అంటే పోవట్లా. అయితే జరగవలసిన పని ఏంటి దేవుని మందిరంలో అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలి. దాన్నే నీ హృదయ బలి అన్నారు. నీ హృదయాన్ని బలిగా అర్పించడానికి ఉన్నది దేవుని మందిరం. అక్కడ విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి హృదయం నిజమైనటువంటి హృదయం, దేవునికి సమర్పించబడినటువంటి హృదయం. కానీ నేటి దినాల్లో హృదయాలు, మనుషుల హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయి? గుండెకి 4 గదులు ఉంటాయంట. ఎన్ని ఉంటాయండి? మీ గుండెకి ఎన్ని గదులు ఉన్నాయి? చెప్పండి. గుండెకి ఎన్ని గదులు ఉంటాయి? చదువుకున్న వాళ్ళు చెప్పండి. 2 3 ఎన్ని ఉంటాయి? 4. 4 ఉన్నవాళ్ళు చూపించండి. 4 గదులు ఉన్నాయి. నాకన్నా నా గుండెలో 4 గదులు ఉన్నాయని చూపించండి. ఆ 4 గదుల్లో ఎవరున్నారు? అది ప్రశ్న. ఒక గదిలోనేమో వాళ్ళ ఆవిడ ఉంటుంది, ఇంకో గదిలోనేమో వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇంకో గదిలోనేమో ఆడ ఉద్యోగం ఉంటుంది, ఇంకో గదిలో లోకం. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? మరి దేవుడికి ఏ గది ఉంది? మొత్తం ఖాళీ చేయాలి. మొత్తం ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసి ఎవరికి ఇవ్వాలి? అన్ని గదులు ఆయనయే. అన్ని గదుల్లో ఆయన ఉండాలా? ఆయన నీ హృదయ సింహాసనం మీద కూర్చొని నిన్ను పరిపాలించాలా? అది నిన్ను పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సింహాసనము, హృదయ సింహాసనం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఒక్కొక్క గదిని, ఒక గదిలోనేమో మద్యం, ఇంకో గదిలోనేమో అక్రమ సంబంధం, ఇంకో గదిలోనేమో లోకంలో బెట్టింగ్లు, ఇంకో గదిలోనేమో ఆడవాళ్ళు అయితే సీరియళ్ళు, సినిమాలు. ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? అపవాది పరిపాలిస్తున్నాడా? దేవుడు పరిపాలిస్తున్నాడా? నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన బలి నీ హృదయంలో జరిగి ఉంటే ఇవన్నీ లోకానికి సంబంధించినవి ఏవి నీ లోపలికి ప్రవేశించవు. నిన్ను అపవిత్రపరిచేది బయట నుంచి వచ్చే, నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయి దేవుని నుంచి దూరం చేయడానికి లోకాశలు. ఏ స్థితిలో ఉంది నీ యొక్క విశ్వాస జీవితం? ఆత్మ సంబంధమైనటువంటి బలులు జరిగినాయా, జరగలేదా?
మరొక విషయం చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనంలో చివరిలో చదవమ్మా. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఎస్, చూసారా, అక్కడ శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఎలాంటి శరీరాలు అంటాయి? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరము ఉంది. నీ శరీరము ఏ శరీరము? అది ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా పుట్టావు, కానీ ఆత్మ సంబంధమైన శరీరముగా ఇప్పుడు మారావా? బాప్తిస్మముతో ఆ మార్పు నీలో జరిగిందా? ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరంగానే ఉన్నావా? ఉంటే అది కుళ్ళిపోద్ది. ఆత్మ సంబంధమైనటువంటి శరీరమును దేవుడు కుళ్ళు పట్టనివ్వడు. నా మాటలు అర్థమైనయా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మీ శరీరము కుళ్ళిపోవాలంటే మీరు ప్రకృతి సంబంధులుగానే ఉండొచ్చు. లేదు, మీ శరీరము మహిమ శరీరముగా ఎత్తబడాలి అంటే మీరు ఆత్మ శరీరాన్ని సంపాదించుకునే ఉండాలి. ఈ పాటికి నా మాటలు అర్థమైనయా? అర్థమైనయా? పుట్టినప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారంట? నేను పాపములోనే పుట్టి తిని, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. అయితే ఇప్పుడు నా కొరకు ప్రాయశ్చిత్తం జరిగింది. అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి రక్తము వలన నేను ఆత్మ శరీరముగా రూపాంతరము చెందాను. ఇప్పుడు నువ్వు అదే స్థితిలో ఉన్నావా? ఏం చేస్తున్నాయి మీ శరీరాలు? దేవుని కొరకు మందిరానికి పరుగు తీస్తుందా శరీరం? దేవుని కొరకు పాటలు పాడడానికి ఈ శరీరంలో ఉన్న అవయవము తృష్ణగొని ఉందా? దేవుని కొరకు పని చేయడానికి ఇదిగో నీ కాళ్ళు చేతులు సంగీతము వాయిస్తూ ఆయనని మహిమపరచటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ శరీరం మొత్తం ఏ స్థితిలో ఉంది? అది దేవుడు అడిగేది. ప్రతిదానికి ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన సంగీతము, ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన శరీరము. 4 విషయాలు చెప్పాను. చెప్పండి. మొదటిది, 1 ఆత్మ సంబంధమైన ఉశుష్ అనకండి, చెప్పండి. 1 మొదటిది ఆత్మ సంబంధమైన పాటలు, 2వది ఆత్మ సంబంధమైన సంగీతము, 3వది ఆత్మ సంబంధమైన బలులు, 4వది ఆత్మ సంబంధమైన శరీరం. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఈ ఆదివారం ఏం నేర్చుకున్నారు మీరంటే 4 విషయాలు చెప్పగలగాల మీరు. మొదటిది చెప్పండి. 1 2 ఆ ఎనగోళ్ళు మగోళ్ళు బెంచ్ల మీద ఉన్నవాళ్ళు ఇటు చూస్తున్నారండి. మరి వింటున్నారో లేదో నాకేం తెలియదు, అడుగుట్లా. మీరు అందరూ ఆగండి, వాళ్ళు చెప్తారు. చెప్పండి. మొదట చెప్పండి. వస్తున్నాయి. నవీన్ మాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. మిగతా గొంతులు వినపట్లా. ఈశ్వర గొంతు వినపడుతుందా మరి ఏమో, మరి అందరూ కలిసిపోయింది. చెప్పండి. సంగీతం. అదే నవీన్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన వెనకాల వీళ్ళందరూ. ఇక ఒకడుంటే చాలంట. ఆ ఒకడిని బట్టి నీ దేశాన్ని రక్షిస్తానన్నాడు దేవుడు. ఆయన ఒక్కడి వల్ల వాళ్ళందరూ బతికిపోతున్నారు. మరి చర్చికి వచ్చేది వినడానికే. విని చక్కగా దాన్ని దాచుకుని వెళ్ళాలా. వాక్యం అంటే ఏంటి? పవిత్రమైన జీవాహారం. నీకు అది ఈ వారం అంతా ఉపయోగపడుతుంది నీకు, మళ్ళీ వచ్చే వారం దాకా. చెప్పండి, అందరు కలిసి చెప్పండి. మొదటిది సంగీత పాటలు, 2వది సంగీతం, వెరీ గుడ్. 3వది 4వది అది శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం. 4 విషయాలు చక్కగా పాటలు, సంగీతము, బలులు, శరీరము. ఎట్లాంటి శరీరం ఇది
చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మళ్ళీ సజీవమైన శరీరము అన్నాడు. ఈ శరీరాన్ని దేవుడు ఏమంటున్నాడంటే మృతమైన శరీరం అంట్లా, సజీవమైన శరీరము అంటున్నాడు. ఇంకా ఈ శరీరాన్ని ఏమంటున్నాడంటే మీరే సజీవమైన రాళ్ళు అంటున్నాడు. ఏం చేస్తాడు ఆ రాళ్ళతో అంటే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడతాను. ఏం కడతాను? ఆత్మ సంబంధమైన మందిరాన్ని. ఇప్పుడు చాలామంది మందిరాలు కట్టుకుంటున్నారు, చర్చి బిల్డింగ్స్ కట్టే ముందు నీ యొక్క శరీరము దేవునికి ఆలయంగా మారిందా? చర్చి బిల్డింగ్ శాశ్వతమైందా అంటే కాదు. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ సంబంధమైన మందిరము మాత్రమే. ప్రార్థనా స్థలము. అట్లాంటి సజీవమైన శరీరాలన్నీ వచ్చి కలిసి ఆయనను ఆరాధించేటువంటి స్థలము ప్రార్థనా స్థలం, ఆరాధనా స్థలం. ఏమండి? ఎందుకు వెళ్ళాలి చర్చికి అంటారు చాలామంది. మా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, కానీ మా ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడు వింటాడు. కొట్టుకున్నంతసేపు కొట్టుకొని, తిట్టుకున్నంతసేపు తిట్టుకొని, తిన్నంత తిని, తాగింది తాగి, పడుకున్నంత పడుకొని, చివరికి లెగిచెళ్ళి దేవుడా దేవుడా దేవుడా. అపవిత్రమైనటువంటి దానిలో దేవుడు ఉండడు. ఏమండి? అపవిత్రమైనటువంటి దానిలో దేవుడు ఉండడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ స్థలములోనే ఉంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి శరీరాలను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ దేహమే నాకు చెప్పలా. మీ దేహాలనే ఆయన ఆలయంగా ఎంచుకున్నాడు. దేవుడికి కూడా ఆలయం ఉందంట. అది విచిత్రం. ఇక్కడ మనుషులకు ఆలయాలు ఉంటాయి, మనుషులకు మందిరాలు ఉంటాయి, మనుషులకు ఇళ్ళు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు ఏం లేదు చెప్పలా, స్థలం కూడా లేదంట కనీసం పాపం. మరి ఆయన ఏ స్థలం కోసం ఎదురు చూస్తున్నాడు? అదే ఆత్మ సంబంధమైన శరీరము. ఆ శరీరము నీదై ఉండాల, ఆ శరీరము నీ భార్యదై ఉండాల, ఆ శరీరము నీ భర్తదై ఉండాల, ఆ శరీరం నీ పిల్లలదై ఉండాల, ఆ శరీరం బంధుమిత్రులదై ఉండాల, ఆ శరీరము సంఘందై ఉండాల. సంఘము ఆయన శరీరము. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఆయన శరీరము. శిరస్సు ఎవరు? దేవాతి దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? వాక్యాన్ని కంటిన్యూగా క్రమం తప్పకుండా చదువుతూ ఉంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. మీరు దేవుని మందిరములోనికి ప్రవేశించండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలా? ఎక్కడికి రమ్మంటున్నాడు? లోకములో ఉన్నారు, మీరు ప్రయాసపడుతున్నారు. లోకంలో పాటలు పాడడానికి, పాటలు పాడటానికి, లోకములో సంగీతం వాయించడానికి, లోకములో అల్లరి చేయడానికి, లోకములో మీ యొక్క హృదయాన్ని అపవాదికి ఇచ్చేయడానికి, లోకములోనే మీ యొక్క వేదన, ప్రసవ వేదన, ప్రయాస. లోకములో మట్టి తింటున్నారు, కానీ దేవుని సన్నిధిలోకి వస్తే మన్నా దొరుకుద్ది. లోకములో పనికిరాన్ని మురికి నీళ్లు తాగుతున్నారు, దేవుని సన్నిధిలోకి వస్తే జీవజలములను ఆయన ఇస్తాడు. లోకంలో దొరికేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబు. కానీ దేవుని మందిరంలో దొరికేదంతా పరలోక స్వాస్థ్యము, పరలోక రాజ్య వారసులు
ఉండవలసింది దేవుని సన్నిధిలో. లోక అపవాదికి సంబంధించిన వారసులో ఉండాల్సింది లోకంలో. చాలామంది బాప్తిసం తీసుకున్నారు మన చర్చిలో. మొన్న పెళ్ళయింది ఒక జంటకి. వచ్చిందా ఆ పెళ్లి జంట? వచ్చిందా పెళ్లి జంట? వచ్చిందా? మొన్న పెళ్లి చేసుకున్న జంట వచ్చిందా? ఎక్కడో ఉంది, వచ్చింది కానీ ఎక్కడో ఉంది. భార్యాభర్తలు వచ్చారా? పోయిన నెలలో అంతకుముందు పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతకుముందు పెళ్ళైన వాళ్ళు అంతే. పెళ్లి చేసుకున్నంత వరకే. పెళ్లి చేసుకున్న తర్వాత నీ ప్రయాణం దేవునితో పాటు ఉందా? మీ శరీరాలు దేవుని శరీరంలో ఏకమవుతున్నాయా? ఏకమయ్యి దేవునితో పాటు ప్రయాణం చేస్తున్నాయా చేయట్లేదు? ఏమండి? దేవునితో నీ ప్రయాణం కొనసాగాల. ఆత్మ సంబంధమైనటువంటి శరీరము దేవునికి ఇష్టము. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడంట, నా ఆస్తికి వారసుడు, నా సింహాసనానికి వారసుడు. 24 పెద్దలలో ఇతను కూడా ఒకడు ఉంటాడు. తీర్పు తీర్చేవారిలో ఉంటారు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతలను ఇస్తా ఉన్నాడండి క్రైస్తవులకి. అందరికీ లేదు, మళ్ళీ క్రైస్తవులకే ఉంది ఇది. ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం, నీవు ఆత్మ సంబంధిగా ఉన్నావా? నువ్వు దురాత్మకు సంబంధిగా ఉన్నావా? ఎవరితో ఉంది నీ సహవాసం? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎవరితో ఉండాలి నువ్వు? నీ సహవాసము పాటలతో, నీ సహవాసము సంగీతముతో, నీ సహవాసము దేవుని వాక్యముతో, నీ సహవాసము విశ్వాసులతో, నీ సహవాసము దేవునితో. ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కోసం కాదు మందిరం అంటే. ఈ మందిరమే. దేవుని రాకడ వరకు ఇది మందిరమే. దీన్ని ఎవరో కదల్చలేరు, కోల్చలేరు. ఇది విశ్వాసులు కట్టినటువంటి మందిరం. అవిశ్వాసులు కట్టిన మందిరం కాదు ఇది. ఎవరు కట్టారండి ఇది? ఎవరు కట్టారు చెప్పాలా? విశ్వాసులు కట్టిన సంఘం, మందిరం. ఎంత నీ విశ్వాసము? ఇదిగో తలెత్తితే కూడా అందదు, చెయ్యెత్తితే అందనంత ఎత్తులో ఉంది. అంతటి విశ్వాసముతో కట్టినటువంటి సంఘంలో పాటలు పాడమంటే పాడరా, సంగీతం వాయించమంటే వాయించరా, హృదయ బలులు కావాలంటే పండగలకు మాత్రం వస్తారండి. ఎప్పుడు వస్తారు? పండగలకు వస్తారు. పండగలకు వచ్చేసి ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు. పండగలకు వచ్చి ఫోటోలు దిగేసి, ఫోటోలు దిగటానికి కాదు మందిరాలు ఉంది. నీ ఫోటో ఆయన దగ్గర ఉందా? నీ ఫోన్లో ఉందా? నీ ఫోన్లో ఉంటే ఎవరికి ఉపయోగం? నీ ఇమేజ్ ఆయన దగ్గర ఉండాలా. దేవుడు కోరుకునేది అదే. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పూర్తిగా దేవునికి కావాలి, సగం సగం కాదు, పూర్తిగా దేవునికి కావాలి. సజీవమైనటువంటి దేవాలయం, సియోనులో ఉండవలసినటువంటి ఆత్మలో లోకంలో తిరుగుతుంటే దేవునికి బాధ. ప్రియమైనటువంటి విశ్వాసం, లోకానికి భయపడుతున్నావు నువ్వు, కానీ దేవునికి భయపడు. దేవునికి భయపడు. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. కరువులు, తెగుళ్ళు, యుద్ధములు, భూకంపములు సంభవించును. ఇది వేదనలకు ప్రారంభము. ఆల్రెడీ నువ్వు వేదనలోనే ఉన్నావు. నీ వేదన, బాధ, రుగ్మత పోవాలంటే నువ్వు ఉండవలసింది దేవుని సన్నిధిలో. పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుందంట. గబక్కనే రాకెట్ వచ్చి పడింది అనుకో, ఏం చేస్తావు? శరీర సంబంధిగా చచ్చిపోతావా? ఆత్మ సంబంధిగా చచ్చిపోతావా? శరీర సంబంధులుగా మీరు
మరణించడానికి దేవునికి ఇష్టం లేదు. ఆత్మ సంబంధులుగా మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేపబడుతురు. మరణం ఎట్నుంచైనా రావచ్చు. మరణం ఈ శరీరానికి ఎట్నుంచైనా రావచ్చు. కానీ మరణించే లోపు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మరణించే సమయానికి నువ్వు ఎక్కడున్నావు? మరణించే సమయానికి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావా? పాటలు పాడుతున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? అది నువ్వు మరణించే సమయానికి నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఎలాంటి సమాధానం నీ దగ్గర ఉంది? ఎలాంటి జవాబు నీ దగ్గరకు ఉంది? అమ్మ ఎందుకమ్మా చర్చికి లేటుకు వచ్చానండి. ఏకిలి నవ్వు ఒకటి నవ్వుకుంటా కూర్చుంటారు. ఏమో పాటలు నేర్చుకున్నావు అంటే, ఏమో వాక్యం చదివా, కంఠస్థం చేసావా? సండే స్కూల్ పిల్లలు వీళ్ళు ఎరా ఏమైనా చదువుతున్నారా? కూర్చుని ముచ్చట్లాడుకుంటున్నారు మీరు శుభ్రంగా హాయిగా. వీళ్ళు అంతే. చదవండి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు మీకు ఏంటంటే ఇదే. మీ భవిష్యత్తు విశ్వాస జీవితమే, లోక జీవితం కాదు. లోక జీవితంలో పడిపోతే మీరు చేసేది ఏమీ లేదు. దేవుని సంఘం, ఆత్మ సంబంధమైనటువంటి సంఘం. ఇప్పుడు చూస్తున్న మీరు సంఘం అనుకుంటున్నారేమో, చూడబోయేది సంఘం. చివరిలో ఏ సంఘమైతే దేవుని ఎదుట నిలబడుతుందో, ముసుగు తీసినప్పుడు ఏ సంఘమైతే ముడతైన మత్సైన కళంకము లేనటువంటి వధువు సంఘముగా కనబడుతుందో ఆ సంఘమే మాత్రమే దేవుని రాజ్యంలో ఉండబోతుంది. ముసుగు తీస్తాడంట ఆయన వచ్చిన తర్వాత. ఏమండి, పెళ్లి కూతురు ముసుగేసుకుని వచ్చిద్దండి. ఎక్కడికి పెళ్లి మంటపంలోకి వస్తుంది. పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? ముసుగు తీస్తాడు, చూస్తాడు, ఏమైనా కాదా. పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఏమో కాకపోతే ఆడి గుండె ఆగిపోద్ది. పెళ్లి చూపుల్లో అట్లాంటి మోసం ఒకటి జరిగింది బైబిల్ తెలుసా మీకు? పెళ్లి కూతురు మారిపోయింది. ఎవరు? బాగా తెలుసు. రెడీగా ఉండండి, పెళ్లి కూతుర్లు మారిపోతున్నారంట. సంఘాలు మారిపోతున్నాయి. ముసుగు తీసేసరికి అంతే పవిత్రంగా ఉన్నావా? ముసుగు తీసేసరికి ఎట్లున్నావు? జబ్బు కళ్ళతో ఉన్నావా? ముసుగు తీసేసరికి నీ పంచేంద్రియాలని కుళ్ళుబట్టేసినాయా? ముసుగు తీసేసరికి నీ రూపం మారిపోయిందా? ముసుగులో బాగానే ఉంటుందంట. ముసుగు తీయంగానే పెళ్లి కూతురు ముసుగు వేసుకుంటుంది కదా, ఒకసారి వేసుకుంటుంది. ఆ రోజు వస్తుంది ముసుగు వేసుకొని, సిగ్గుపడుకుంటా వస్తుంది. అయ్యగారు ముసుగు ఎత్తాడు. ఇక అయిపోయింది ఆడ పని. ఇక ముసుగు వేసుకోమంటే ఇక ఇదేక ఆ ముసుగు ఇడిగేసేద్ది. అందుకని మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పురుషులు ఆడవాళ్లను ముసుగుని వేసుకునే ఉండనేవాడిని. ముసుగు తీసిందా నీ పని అవుట్. ఆ ముసుగు నీకేసేద్ది. ముసుగు తల మీద ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ముసుగు నడుం కట్టిందనుకో, ఒక్క తనుదనుద్ది. చాలా సంఘాలు ఇప్పుడు చేసే పని ఏంటంటే, ముసుగు తీసి మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. దేవుని పైన
తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. అట్లాంటి సంఘాలుగా, అట్లాంటి విశ్వాసులుగా మీరు ఉండటానికి వీలు లేదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయములో పవిత్రమైనటువంటి ఆత్మలుగా మీరు వర్ధిల్లాలని, మీరు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించి భూమిని నిండించాలని ప్రభువు పేరట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగా. తలలు ఉంచితే ప్రార్థిస్తాను. మహాఘనుడవు, పరిశుద్ధుడవు ప్రభువు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కట్టడానికి సజీవమైనటువంటి రాళ్లను పోగేసే పనిలో మీరున్నారు. ఇదిగో ఏ రాయి అయితే ఇంకా మీ వైపు తిరగలేదో అటువంటి ప్రతి రాతిని ఇదిగోనైనా మీరు మాంసపు ముద్దగా మార్చండి. మీ సన్నిధిలో చెయ్యవలసినటువంటి పనులు చేయక తప్పించుకు తిరిగేటువంటి విశ్వాసులను గద్దించండి. మీ సన్నిధి ఆరాధనా స్థలము, మీ సన్నిధి ప్రార్థనా స్థలము, మీ సన్నిధి సంగీత స్థలము, మీ సన్నిధి పాటలకు నిలయం. జయధ్వనులతో మిమ్మల్ని ఆరాధించడానికి విశ్వాసులందరూ త్వరపడి తమకొచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, కేవలం మీకు మహిమలు తెలియచేయటానికి వారికి మనస్సును దయచేయండి. లోకములో ఉన్నటువంటి పాటలు, లోకములో ఉన్న సంగీతము, లోకములో ఉన్న హృదయాలు, లోకములో ఉన్న శరీరాలు ఇక్కడ అక్కర్లేదు. కానీ ఇదిగో మీరు పిలుచుకున్న, ఎన్నుకున్న, ప్రతిష్ఠించుకున్న, అభిషేకించుకున్నటువంటి ఆత్మ శరీరాలను మీరు పోగు చేస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు. మా విశ్వాసులను, చిన్నపిల్లలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సంఘాన్ని, పరిచర్యను దీవించండి, కాచి కాపాడండి. నేటి దిన దీవెనలు వారికి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కానుకలు సమర్పించుకుందాం. మరి మన క్వైర్ టీం పాడుతూ ఉండగా మరి పరిచారకులు సహకరిస్తారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.